పైన పోస్టర్ చూసారు కదా! ఇలాంటి వారు రక్షణ శాఖలో ఉంటే, సంఘంలో చాలామంది ఆడపిల్లలకి రక్షణ కలుగుతుంది కదండీ! నిజంగా సిపి సుమతి పోలీసు డ్రెస్ ఏసుకున్నది మొదలు ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంది. ధైర్య సాహసాలతో పోరాడుతోంది. ప్రాణాలకు తెగించి ఎళ్ళింది ఆ స్ట్రింగ్ ఆపరేషన్‌లో కూకట్పల్లిలో. అయినా బయటపడింది. కొంతసేపు ఆమెకు కూడా భయం అనిపించింది. కానీ విజయం సాధించింది. ఏదేమైనా ఆడపిల్లలు కూడా భయపడకండి. అలాగని ఆడపిల్లలు అన్యాయానికి కూడా చాలామంది బలవుతున్నారు. పైన చూస్తున్న పిక్చర్ చూస్తున్నారా? ఆ కథే ఇప్పుడు చెప్దామనుకుంటున్నా. ఒకప్పుడు రాజస్థాన్‌లోను ఆదిత్య అనే అబ్బాయి ఉన్నాడు. మంచి కుటుంబం, మంచి పేరు. కానీ ఒక విషయం మాత్రం అతనికి చాలా ముఖ్యం నిజాయితీ. అతని తల్లి జడ్జి హైకోర్టులో. అతని తండ్రి పెద్ద బిజినెస్ మ్యాన్. అన్నదమ్ములిద్దరూ విహాను, ఆదిత్య. వీళ్ళిద్దరూ కూడా తండ్రి బిజినెస్‌లోనే జీవిస్తున్నారు సంతోషంగా. అప్పుడు వాళ్ళ జీవితంలోకి ఒక నేహ అనే అమ్మాయి వచ్చింది. నేహ బయటికి చాలా మృదువుగా, ప్రేమగా కనిపిస్తుంది. కానీ ఆమె మనసులో మాత్రం ఒకే ఆలోచన డబ్బు. ఆమెకు ఆదిత్య ధనవంతుడని తెలిసిన రోజు నుంచే అతనితో దగ్గర కావాలని ప్రయత్నించింది. మొదట ఫ్రెండ్‌గా, తర్వాత బాధ పంచుకునే అమ్మాయిగా కొద్ది కాలానికే ప్రేమిస్తున్నానని చెప్పింది. కానీ ఆదిత్య మాత్రం ఆమెను గౌరవించినా ప్రేమగా చూడలేదు. నేహ, మన మధ్య అలాంటి భావాలు లేవు. నిన్ను బాధ పెట్టాలని లేదు నాకు. కానీ పెళ్లి గురించి ఆలోచించలేను అన్నాడు. ఆ మాట నేహ అహంకారాన్ని గుద్దినట్లయింది. కొన్ని రోజులకు నేహ నేరుగా వారింటికెళ్ళి, ఆదిత్య నన్ను ప్రేమించాడు. ఇప్పుడు పెళ్లి చేసుకోవడం తప్పించుకుంటున్నాడు. నేను ఈ ఇంటి కోడలనే అవుతాను అని గొడవ పెట్టింది. ఆదిత్య తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. వాళ్ళెంత చెప్పినా ఆమె వినలేదు. ఇది చూసిన విహాను ఆదిత్య అన్నగారు అన్నాడు, అమ్మా, నేను మాట్లాడి ఆ అమ్మాయిని అర్థం చేసుకునేలా చేస్తాను అన్నాడు. అని అతను నేహాను ఒక కాఫీ షాప్‌కి పిలిచాడు. చూడండి నేహా గారు, మా తమ్ముడు ఎవ్వరిని మోసం చేయడు. మీకు ఏదైనా అపార్థమై ఉండొచ్చు అని శాంతంగా చెప్పాడు. కానీ తనకు కావాల్సింది ప్రేమ కాదు కదా, ప్రతీకారం. అక్కడి నుంచి బయటకొచ్చిన 5 నిమిషాల్లోనే పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులకు ఫోన్ చేసి, హెల్ప్ హెల్ప్, ఈ వ్యక్తి ఎవరో నాకు తెలీదు. నన్ను రేప్ చేశాడు. బెదిరిస్తున్నాడు కూడాను, మీకు చెప్తానని అని ఏడ్చింది. ఏడుస్తుంటే ఆ ఒక్క ఫోన్ కాల్‌తోటే విహాన్ జీవితం చీకట్లో పడిపోయింది. పోలీసులు వెంటనే వచ్చి, అక్కడేమి విచారించరుగా పోలీసులు, అతన్ని అరెస్ట్ చేసేశారు. సరే, నేనేమీ చేయలేదని అతను ఎంత చెప్పుకున్నా, అతని ఐడెంటిటీ చూపించినా వాళ్ళు వినలేదు. చుట్టుపక్కల వాళ్ళు కూడా అతన్నే తప్పుగా చూశారు. ఆ అమ్మాయి అరుపులు విన్నారు కనుక. అదొక్కటే తెలుసు జనాలకి. మీడియా వచ్చింది. బ్రేకింగ్ న్యూస్ గురించి మీకు తెలిసిందే కదా! నిర్విరామంగా వేస్తూనే ఉంది. వ్యాపారవేత్త కుటుంబం, జడ్జి కొడుకు, మహిళపై దారుణం. సాక్ష్యం పూర్తిగా లేకపోయినా అమ్మాయి ఏడిపే నిజమని అందరూ నమ్మారు. కోర్టులో కేసు నడిచింది. నేహా నటన చూసి అందరూ కరిగిపోయారు. విహాన్ లాయర్ ఎంత వాదించినా సరైన ఆధారాలు లేకపోవడంతో అతనికి శిక్ష విధించింది. ఆ రోజు వారి కుటుంబం పూర్తిగా కూలిపోయింది. ఆదిత్య తల్లి కన్నీళ్ళు ఆపుకోలేకపోయింది. నేను న్యాయశాఖలో ఉన్నతాధికారిగా, జడ్జిగా ఎంతోమంది జీవితాన్ని చక్కదిద్దాను. నా కొడుకు నిరపరాధని తెలిసినా కానీ, నా కొడుకు ఏ తప్పు చేయలేదని తెలిసినా నేను నిస్సహాయురాలయ్యాను అని చెప్పి విలపించింది. జైల్లో విహాన్ ఒక్క మాట మాత్రమే చెప్పాడు, తమ్ముడు, నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. కాలం గడిచింది. ఆదిత్య మాత్రం ఆగలేదు. అన్నగారు నిర్దోషని అతనికి నమ్మకం. అతను నేహా గతాన్ని తెలుసుకోవడం మొదలుపెట్టాడు. ఆమె పాత కాల్సు, మెసేజ్లు, సీసీటీవీ ఫుటేజు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఒక్కొక్కటి సేకరించాడు. ఆ సమయంలో ఒక పెద్ద షాక్ తెలిసింది.
నేహ ఇదే విధంగా గతంలో మరో ఇద్దరిని కూడా బ్లాక్‌మెయిల్ చేసిందట. కానీ వాళ్ళు భయంతో బయటికి రాలేదు. ఆదిత్య వాళ్ళని ఒప్పించి కోర్టులో సాక్ష్యం ఇప్పించాడు. చివరికి కేసు మళ్ళీ రీఓపెన్ అయింది. కోర్టులో ఆదిత్య అన్ని ఆధారాలు సమర్పించాడు. కాఫీ షాప్ సీసీటీవీలో నేహ ప్రశాంతంగా నవ్వుతూ బయటకు వెళ్తున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. అవి మీడియా వాళ్ళకు సబ్మిట్ చేశారు. ఆ తర్వాత తన ఫ్రెండ్కి పంపిన వాయిస్ మెసేజ్ కూడా బయటపడింది. చూసారా, పాపం ఎప్పటికైనా ఆలస్యంగానైనా పండగ మానదు. అదే అంటారు మన పెద్దవాళ్ళు. పూరా జీవితం నాశనం అయ్యేటప్పటికీ ఇలాంటి ఆలోచనలే పుడతాయని. ఇప్పుడు వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. డబ్బు లేకపోతే గౌరవం కూడా పోతుంది కదా అని నవ్వుకుంటుంది అక్కడ. ఆ ఆడియో విన్న కోర్టాల్ నిశ్శబ్దమైంది. జడ్జి కోపంగా అడిగాడు, ఒక నిర్దోషిని ఇంత పెద్ద నేరంలో ఇరికించడం ఎంత ప్రమాదమో తెలుసా అమ్మాయి అంది. నేహ తలదించుకుంది. తర్వాత పెద్దగా అరుపులు కేకలు చించుకుని, ఎప్పుడూ కూడా తెగించిన ఆడది ఏమైనా చేయగలదన్నట్టుగాను జడ్జిని కూడా దూషించడం మొదలుపెట్టింది. నేనే తప్పు చేయలేదు, లేదు లేదు అని అరవడం. చివరికి కోర్టు విహాన్ని నిర్దోషిగా ప్రకటించింది. నేహాకి తప్పుడు ఆరోపణలు, మోసం చేసినందుకు, పైగా కోర్టులో ఉల్లంఘించి పెద్దగా అరుపులు, ఇవన్నీ విన్న మీదట ఆమె చాలా భయంకరమైన మనస్తత్వం కలిగిన ఆడపిల్లని తేలి శిక్ష విధించింది. జైలు బయటికి వచ్చిన రోజుని విహాన్ ఆకాశం వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. ఆదిత్య అన్నగారి దగ్గరికి వచ్చి అన్నాడు, నిజం ఆలస్యంగా తెలుస్తుంది, కానీ ఓడిపోదన్నయ్య. అప్పుడు వారి తల్లి కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది, న్యాయం ఆలస్యం అవుతుందేమో కానీ నాన్న, నిజం ఎప్పుడూ చచ్చిపోదు నాన్న, న్యాయస్థానం ఉంది కదా అంది. అంటే ఇప్పుడైనప్పటికీ కూడా న్యాయం గెలిచి తీరుతుంది. న్యాయశాఖ, రక్షణ శాఖ వాటి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి అన్నీ కూలకషంగా తీర్చుకుంటే తప్పనిసరిగా న్యాయం గెలుస్తుందన్నదానికి ఈ కథ ఉదాహరణ. ఆడది అబల కాదు, సబలని నిరూపించుకోండి. అంతేకాని ఆడది అన్యాయాలకు ప్రతీకగా మట్టికి చేయకండి దయచేసి. సత్యభామ ఉంది. హిందూ పురాణాల్లో, ముఖ్యంగా భాగవతంలో అత్యంత కీలకమైన ఘట్టం. నరకాసురుడు తన తల్లి చేతిలో తప్ప, అంటే భూదేవి కొడుకు నరకాసురుడు, ఇతరులు ఎవరి చేత మరణం లేదని పొందిన వరం కారణంగా భూదేవి హంస అయిన సత్యభామ శ్రీకృష్ణుడితో కలిసి యుద్ధభూమికి వెళ్ళింది. అత్యంత వీరావేశంతో పోరాడి నరకాసురుడిని బంధించి సంహరించింది. ఈ విజయమే దీపావళికి ముందు రోజు నరక చతుర్దశిగా జరుపుకుంటున్నాం. నరకాసురుడు లోకకంఠుడిగా మారి 16,000 మంది స్త్రీలను బంధించాడు. ఇంద్రుని తల్లి అదితిదేవి కుండలాలను అపహరించడంలో శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి యుద్ధానికి వెళ్ళాడు. అలానే నాగమ్మ ఉంది, తెలుసు కదా, గురజాల వీరనారి. నాగమ్మ కేవలం ఒక స్త్రీ మాత్రమే కాదు, పురుషులకు ధీటుగా రాజకీయాలు నడిపిన స్త్రీ, సామ్రాజ్యాన్ని శాసించిన గొప్ప వీరనారి. మన ఇందిరాగాంధీ టైప్లోనే. పల్నాడి వీర చరిత్రలో బ్రహ్మనాయుడు ఎంత కీలకమో నాగమ్మకు కూడా అంతే కీలకమైన పాత్ర. మగవాళ్ళకి ఏ మాత్రము తీసిపోదు. బ్రహ్మనాయుడికి నాగమ్మకి అస్సలు పడదు. మలిదేవరాజు పక్షాన ఉన్న బ్రహ్మనాయుడిని వీరభద్రులను ఓడించడానికి నాగమ్మ ఎన్నో కుట్రలు చేసింది. కారంపూడిలో జరిగిన పల్నాటి యుద్ధంలో నాగమ్మ గురజాల తరపున యుద్ధం నిర్వహించింది. అంటే ఒక స్త్రీ ఎంతైనా తెగించి చేయగలదనడానికి ఎంతోమంది వీరనారీమణులు ఉన్నారు మనకి. అలాగే పతివ్రత శిరోమణులు కూడా ఉన్నారు. ఏంటంటే మనం చేయాల్సింది ధర్మం, అధర్మాన్ని పోరాడి గెలవాలి. ఈరోజు టెక్నాలజీ వల్ల స్త్రీలు
మగవారి కంటే ఎంతో ఉన్నత స్థానాల్లో ఉంటున్నారు. దాన్ని సద్వినియోగం చేసుకుని అందరికీ దారి చూపాలే తప్ప ఆ యువతి చేసినట్టుగా మోసాలకు పాల్పడకూడదు. ఎప్పుడూ కూడా ఎవరైనా మగైనా ఆడైనా ధర్మం ధర్మమే. మగవాళ్ళు చేస్తున్నారు, ఎన్నో అకృత్యాలు చేస్తున్నారు, ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి, కాదనను. కానీ ఆడవాళ్ళు కూడా ఈరోజు బరి తెగించి మోసాలు ఎక్కువ చేయడం అందివేసిన సై కింద మగవారి కంటే కూడా ఆడవారిదే నేర ప్రవృత్తిలో ఎక్కువ స్నానం ఉంటుంది. గమనించండి, ఎక్కడ చూసినా ఆడవాళ్ళు అమ్మో బిజినెస్లు చేయడంలోనూ అన్నిట్లోనూ కూడా అన్యాయాలకు పాల్పడుతున్నారు. ఇవాళ రేపు కబ్జాల్లో కూడా ఆడవాళ్ళు పాల్పడుతున్నారటండోయ్. అంటే ఆడది సబల అని దీనికి నిదర్శనమా? మంచి చేయడంలో సబల అనిపించుకోవాలా? మీరే ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. ఆడవారికి ఒక న్యాయం, మగవారికి ఒక న్యాయం ఉండకూడదు. న్యాయం ఎవరికైనా ఒకటే. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు అనే ఈ సూత్రం మన న్యాయ వ్యవస్థకు మూలస్తంభం. దీనిని చట్టపరమైన భాషలో బ్లాక్ స్టోన్స్ రేషియో అంటారట. దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాలు ఇవే: న్యాయం పట్ల నమ్మకం. వ్యవస్థ పొరపాటున ఒక నిర్దోషిని శిక్షిస్తే సామాన్య ప్రజలకు న్యాయస్థానాల మీద గౌరవం, నమ్మకం పోతాయండి. అదే ఒక దోషి తప్పించుకుంటే అది దర్యాప్తు లోపంగా భావిస్తారే కానీ వ్యవస్థ మీద నమ్మకం దెబ్బతినదు. పౌర హక్కుల రక్షణ ఏంటంటే, ఒక వ్యక్తికి శిక్ష పడటం అంటే అతని స్వేచ్ఛను, గౌరవాన్ని హరించడమే. ఆధారాలు లేకుండా కేవలం అనుమానంతో ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేసే హక్కు ప్రభుత్వానికైనా న్యాయస్థానాలైనా ఎవ్వరికీ ఉండకూడదు. అందుకనే ఇప్పుడు న్యాయస్థానంలో కూడా మార్పులు వచ్చినాయి. సందేహానికి తావు లేకుండా నేరం జరిగినట్టు నిరూపించాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్ మీద ఉన్నది. ఆధారాలు స్పష్టంగా లేనప్పుడు ముద్దాయిని నిర్దోషిగా వదిలిపెట్టాలే తప్ప పై అబ్బాయి జీవితాన్ని కాలు రాసినట్టు కాలు రాయకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే అపరాధికి శిక్ష పడకపోవడం సమాజానికి హానేనండి. ఒక అమాయకుడి శిక్ష పడటం అనేది మానవత్వానికే తీరని అవమానం. అందుకే మన న్యాయశాస్త్రం శిక్షించడం కంటే రక్షించడం మిన్న అని నమ్ముతుంది. ఈ విషయంలో ప్రస్తుత న్యాయ వ్యవస్థలో జరుగుతున్న ఆలస్యం గురించి మీ అభిప్రాయం కూడా చెప్పండి. ప్రభుత్వం 2024 జూలై 1 నుండి ఒక చట్టం తీసుకొచ్చిందండోయ్. ఏంటంటే భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, మరి భారతీయ సాక్ష్యాధీనియం. విచారణను వేగవంతం చేస్తారట. బాధితులకు త్వరితగానే, అంటే నిర్దోషులు అన్న వాళ్ళకి కూడా తెలిసి తెలియకుండా ముందు శిక్ష ఇస్తున్నారు కదా పై అబ్బాయిలానే. అది ఇప్పుడు త్వరగా న్యాయం చేయడంలో అతని భవిష్యత్తు దెబ్బతినదు. అది ఖచ్చితమైన సమయ పరిమితులని చట్టాలు నిర్దేశిస్తున్నాయి. అయినప్పటికీ కూడా అండి, వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిని, రాజకీయ జోక్యాన్ని అరికట్టినప్పుడేనండి సామాన్యుడికి నిజమైన రక్షణ లభించేది, కాదంటారా? నిరపరాధులు ఇలా ఏళ్ల తరబడి జైల్లో ఉంటే రాజకీయ జోక్యం లేని స్వతంత్ర దర్యాప్తు సంస్థలు అవసరం కదంటారా? అది వస్తే బాగుండండి. లేకపోతే కోడికత్తి కేసులో అశ్రీను అన్న వాడికి వాళ్ళ భవిష్యత్తుని మీరు తిరిగి తీసుకురాగలరా? అయేషా కేసు ఉంది, విజయవాడ హాస్టల్లో అమ్మాయి, అది. ఇవన్నీ కూడా నిరపరాధులకు శిక్ష పడ్డాయి. అంటే న్యాయస్థానం నా కళ్ళు లేని. ఇంకొకటండి, ఇప్పుడు ఏంటో తెలుసా, న్యాయదేవతను మార్చారు. అది గుడ్ న్యూసే. ఎందుకంటే చందన్ చూడాగారైన ఆయన తీసుకొచ్చాడు ఇప్పుడు అది. న్యాయదేవతకి నల్లటి గుడ్డ కట్టేసి ఉండేది కదా కానీ ఇప్పుడు అది లేదు. అలానే ఒక చేతిలోను కత్తి, ఒక చేతిలో న్యాయదండం తులా ఉండేది. ఇప్పుడు రాజ్యాంగం పుస్తకం పెట్టారు.
చీర కట్టారు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం. బానే ఉంది. కానీ, ఆ రాజ్యాంగాన్ని కూడా మార్చాలి కదండీ! ఎందుకంటే 10 సంవత్సరాల కన్నా ఇప్పుడు స్పీడ్‌గా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ ప్రకారం 10 సంవత్సరాలకొకసారి రాజ్యాంగంలో మార్పులు కూడా తీసుకురావాలి. ఎందుకంటే, ఎప్పుడో అట్టడుగు వర్గాలుగా ఉన్న వారిని కుల వివక్షత చూపారని చెప్పి, డబ్బున్న వాడికి కూడా అదే చేస్తున్నారు. డబ్బు లేని అగ్రకులస్తులకి న్యాయం జరగట్లేదు. అంటే రాజ్యాంగంలో కూడా మార్పులు రావాలి దయచేసి.